సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయన పరలోకంలో గాని సర్వ ఆకాశాలకు గాని దేవుడికి మహిమ వస్తుంది. ఎందుకోసం అంటే దేవుడు ఈ లోకానికి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన బట్టి సర్వోన్నతులైన దేవుడికి మహిమ వస్తుంది. సర్వ సృష్టి కూడా ఆయన దేవుడు అని ఒప్పుకుంటారు. యేసయ్య సర్వ ప్రపంచానికి దేవుడిని ప్రత్యక్షపరిచాడు మాట, తెలియపరిచాడు యేసయ్య. ఈ లోకానికి రావడం బట్టి మానవుడు కూడా దేవుడు ఎవరో తెలుసుకున్నారు. మధ్యాకాశంలో దురాత్మలు ఉన్నాయి, పరలోక రాజ్యంలో దేవదూతలు ఉన్నాయి. దేవదూతలు కూడా భయపడ్డాయి దేవుడు అంటే యేసయ్యన్స్ అంటే. దురాత్మలైన మధ్యాకాశంలో ఉన్న అవి కూడా భయపడ్డాయి. అవి దేవుడికి భయపడి దేవునికి మహింపరచడం మొదలెట్టి అక్కడి నుంచి యేసయ్య రావడం బట్టి. అందుకే దెయ్యాలంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు మమ్మల్ని బాధించడానికి వచ్చారా, మీరు బాధించడానికి వచ్చావా అంటే భయపెట్టడానికి యేసయ్య భయం కలిగించాడు అన్నమాట వాటికి. ఆయన ఒక్కడే ఈ మధ్యాకాశంలో ఉన్న దురాత్మ సాతాను శక్తులు అన్నింటిని కూడా భయపెట్టించాడు. వాటి బలాన్ని నాశనం చేశాడు ఆయన. సాతాను తాలూకా బలం లాగేశాడు అన్నమాట. సాతాన్ని మన కాళ్ళ కింద పెట్టాడు అన్నమాట యేసయ్య.